హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. అసలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమి చెప్పారో, 2024 మరియు 2025లో ఏమి జరగబోతున్నాయి, ఆయన రాసిన అసలైన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. 2022, 2023లో బ్రహ్మం గారు చెప్పినవి ఏమి జరిగాయి, ఇంకా ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన మనం ఎంతో గౌరవంతో బ్రహ్మం స్వామి అని పిలుచుకుంటాం. జనసంఖ్య మనం ఊహించలేని విధంగా పెరిగిపోతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుంది అని మనకు తెలుసు కదా. అలానే వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఎన్నో యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలలో ఏవి సృష్టించలేవు. అది నిజమే. ఏ ఇంటెలిజెంట్ చెప్పలేదు. పోయిన ప్రాణం తిరిగి రాదు, తెచ్చే టెక్నాలజీ రాలేదు. నిజం చెప్పాలంటే ఇంకా రావదు కూడా. అలానే బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు మనుషులు వాయు వర్ష లేకుండా తయారవుతారు అన్నది 100% నిజం. వీటికి రోజు రోజు టీవీలో వచ్చే వార్తలు, మన చుట్టూ ఉన్న కొందరు మగవాళ్ళు ఇంకేం కావాలి, మనుషుల్లో వాయు వర్షం లేకుండా ప్రయత్నించే మృగాలు ఉన్నారని చెప్పడానికి అడవి మృగాలు దేవాలయం ప్రాంతాల్లోనికి చేరి మనుషులను చంపుతున్నాయి అని బ్రహ్మం గారు ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది కూడా జరిగింది. గత సంవత్సరం అంటే 2023లో తిరుమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని మన అందరికీ తెలిసిందే. ఇక జరగబోయే విషయాలకు తెలుసుకుందాం. దాదాపు 5000 సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించదు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు.